కాకినాడ రూరల్ వాకులపూడి గ్రామంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జెడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మేయర్ సరోజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలను చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని, ఆయన ప్రజల పాలిట పెన్నిదిగా అనేక పథకాలను అందించారని, అపర భగీరథుడిగా పేరొందారని అన్నారు. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక సంక్షేమ పథకం అందుకున్న ప్రతి ఒక్కరూ ఆయనను మరువలేరని గుర్తు చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వీధి విజయసారథి గొల్లపల్లి జగన్లు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలతో ఈరోజు వాకలపూడి గ్రామంలో గంగాలమ్మ గుడి వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్య ఘనంగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కరీం బాషా, ఇసరకు వీర వెంకటప్పారావు, నున్న వెంకటేశ్వరరావు, బొడ్డు శ్రీను, పొలుపుకొర వీర్రాసు, గంపల సత్యనారాయణ, నల్లా శ్రీను, పెంకె సత్యబాబు, సంగాడి మోషే, కడియాల రాసు, కిరణ్, గొల్లపల్లి కాశీ, కొల్లుపోయిన భవానీ, ప్రసన్న, చంద్రరావు, రమణ, అబ్బాయి, బాబీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియాలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆధ్వర్యంలో మన నుర్కుర్తి రామకృష్ణ గారు, జడ్పీటీసీ గారు, మన ఎక్స్ మేయర్ గారు సరోజ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా చాలా భారీగా ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి స్థిరస్థాయిగా నిలిచి ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం, పేదల పార్టీ పెన్నిదిలాగా ఆయన ప్రతి గడపకి తొక్కిన ప్రతి గడపలోనూ కూడా ఆయన అభిమానులు చాలా వేలాది కోట్ల మందిలో ఉన్నారు. వచ్చే 29లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రప్పించుకుంటామనే ఆశయాలతో మేము ముందుకు అడుగేస్తూ ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాజీ మంత్రి వర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి శుభాకాంక్షలు వాకలపూడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కలిసి ఘనంగా జరుపుకున్నాము. ఇదే ఉత్సాహం వచ్చే 2029లో ఎలక్షన్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండి మన వాకలపూడి అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని కన్నబాబు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. భగీరథుడు పేదల పాలిట పెన్నిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు వాకలపూడిలోని గంగాలమ్మ గుడి దగ్గర ఉన్నట్టు విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి కార్యక్రమంలో సోదరులు కిట్టు గారు, అదేవిధంగా పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మనకి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిలోని ఒక రాజన్నగా ఉండి ఆయన ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆదర్శంగా తీసుకుని మనం మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కార్యక్రమంలో ముందుంటుంది. అదే బాటలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకెళ్లినటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తున్నాము. మరి అటువంటి మహనీయునికి ఈ రోజు గొప్ప నివాళులు అర్పిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు మన కాకినాడ మండలం వాకలపూడి గ్రామంలో మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జయంతి వేడుకలు మన కార్యకర్తలు, నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నామండి. మన రాజశేఖర రెడ్డి గారు కోసం మనం ఆయన యొక్క ఆశయాలని నడిపించి పేదలకి చాలా చెరువులో ఎంతో సేవ చేసి దగ్గరలో మన ఒక ఓటమి అవునా సరే నెక్స్ట్ టైం మేము ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా ఈ బలంగా వచ్చే రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుని మేము పేదలకు అందరూ కూడా తోడుగా ఉంటాము. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ కార్యక్రమం జయంతిని ఈ కార్యకర్త అందరూ కూడా ఘనంగా జరిపినందుకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.